లతా ఛానల్ వ్యూయర్స్కి ముందుగా ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు మనం బొబ్బట్లు ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో గోధుమ పిండి కానీ లేదా మైదా పిండి కానీ వేసుకోవాలి. మీకు ఏ పిండి ఇష్టమైతే ఆ పిండిని తీసుకోండి. ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ నూనె పోసుకొని ఈ పిండిని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత దీంట్లో కొద్దిగా నీళ్లు పోసుకుంటూ ఈ పిండిని చపాతీ పిండిలా తయారు చేసుకోవాలి. మీరు చూస్తున్న విధంగా ఇలా పిండిని తయారు చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు 1 కప్పు శనగపప్పును ఉడికించుకొని నీళ్లు లేకుండా చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా మరీ బరకగా కాకుండా చూసుకోవాలి. మీరు చూస్తున్న విధంగా ఇలా గ్రైండ్ చేసుకుని దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1/2 కప్పు పంచదారని పాకం తయారు చేసి పెట్టుకొని ఈ పప్పులో కొంచెంగా పోసుకుంటూ ఈ పప్పుకు సరిపడినంత పోసుకుంటూ కలుపుకోవాలి. మరి జారుడులా కాకుండా కొంచెం గట్టిగా ఉండేలా చూసుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ యాలకుల పొడి చల్లుకొని కలిపి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పూరి ప్రెస్ తీసుకొని దీనిపై ఒక ప్లాస్టిక్ కవర్ని వెడల్పుగా కట్ చేసుకొని వేసుకోవాలి. దీనికి కొద్దిగా నూనె రాసుకోవాలి. ముందుగా కలిపెట్టుకున్న గోధుమ పిండిలోంచి చపాతీకి సరిపడినంత పిండిని తీసుకొని ఈ ఉండని పూరి ప్రెస్ పై పెట్టుకొని చిన్న పూరీలా తయారు చేసుకోవాలి. ఇలా మీరు చూస్తున్న విధంగా చిన్న సైజు పూరీలా తయారు చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పూర్ణాన్ని ఇందులో పెట్టుకోవాలి. ఇప్పుడు పూరీని ఇలా అంచులు మూసుకుంటూ రావాలి. మీరు చూస్తున్న విధంగా ఇలా ఫిలప్ చేసుకొని దీన్ని మళ్ళీ పూరి ప్రెస్ పై పెట్టుకోవాలి. పూరి ప్రెస్ని నెమ్మదిగా ఒత్తుకుంటూ బొబ్బట్లు తయారు చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని తీసుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలి. మొత్తం పిండిని ఇలాగే బొబ్బట్లు తయారు చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని దానిపై ముందుగా తయారు చేసి పెట్టుకున్న బొబ్బట్లని వేసుకొని నెయ్యి వేసుకుంటూ కాల్చుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి. మీరు చూస్తున్న విధంగా ఇలా 2 వైపులా తిప్పుకుంటూ బాగా కాల్చుకోవాలి. ఇలా 2 వైపులా పూర్తిగా కాలిన తర్వాత దీన్ని తీసుకొని ప్లేట్లో వేసుకొని సర్వ్ చేసుకోవాలి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనున్న బెల్ బటన్ని నొక్కండి. అప్పుడే మా వీడియోస్ మీకు అప్డేట్ అవుతాయి. థ్యాంక్ యూ.